జై వీరబ్రహ్మజై గోవిందమాంబచై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. పిల్లలు పుట్టగానే వాళ్ళకి జన్మ నక్షత్రాన్ని అనుసరించి పేర్లు పెడుతూ ఉంటాం. కానీ పూర్వీకుల యొక్క పేర్లు పెట్టే సాంప్రదాయం కూడా ఒకటి ఉంది. బిడ్డ పుట్టగానే మా నాన్నగారు లాగున్నారు, లేకపోతే మా పూర్వీకులైనటువంటి తాతయ్య లాగున్నారు కాబట్టి వాళ్ళ పేర్లను మనం పెట్టుకుందాం. ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉందా? ఆ విధంగా పేర్లు పెట్టడం వల్ల ఏవైనా దోషయుక్తమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ అంశాల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బిడ్డ పుట్టగానే జన్మ నక్షత్రాన్ని అనుసరించి అసలు పేరు ఎందుకు పెడతారన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఆ నక్షత్రానికి సంబంధించిన మొదటి అక్షరంతో వాళ్ళ పేరు వచ్చేటువంటి విధంగా ఉంటే, వాళ్ళు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 25 ఏళ్ళు వచ్చిన తర్వాత, లేదా జీవితంలో ఎప్పుడైనా ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు చెప్పగానే, వాళ్ళు ఏమీ చెప్పకపోయినా జ్యోతిష్యుడు వాళ్ళ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని గమనించి, వీళ్ళు ఫలానా నక్షత్రంలో ఫలానా రాశిలో పుట్టారు, వీళ్ళకు సుమారు ఇంత వయసు ఉంది కాబట్టి ఈ గ్రహగతులు ఈ మహర్దశలు జరుగుతుంటాయి, ఈ మహర్దశలో వీళ్ళకి ఈ విధమైనటువంటి ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని కేవలం 5 నుండి 10 సెకండ్లలోనే, అంటే మీ పేరు చెప్పగానే జన్మ నక్షత్రంలో మీ యొక్క పేరు ఉండటం వల్ల జ్యోతిష్యుడికి మీ జాతకం ఏమీ లేకపోయినప్పటికీ 5 నుండి 10 సెకండ్లలో గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే మీ జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఇప్పుడు జరగబోయేటువంటి మహర్దశలను కూడా 5 నుండి 10 సెకండ్లలో లెక్కగట్టి మీకు సంబంధించిన ప్రాబ్లంకి రెమెడీ చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి జన్మ నక్షత్రాన్ని అనుసరించి పిల్లలకు మనం పేర్లు పెడుతుంటాం. దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం కూడా అది. అలాగే మనం పెట్టుకునేటువంటి పేర్లన్నీ కూడా విష్ణు సహస్రనామం నుంచి, శివ సహస్రనామం నుంచి, లలిత సహస్రనామం నుంచి, బీజాక్షర సమన్వితమైనటువంటి దేవీ దేవతా స్వరూపాలైనటువంటి దేవతలకు సంబంధించిన పేర్లే మన పిల్లలకు పెట్టుకుంటాం. అంటే ఈ భూప్రపంచం మీద సనాతన ధర్మంలోని భారతదేశంలో ప్రతి ఒక్కరి పేరు భగవంతుడి పేరు మాత్రమే. అంటే భగవంతుడి పేరునే మన పేరుగానో మన పిల్లల పేరుగానో మనం పెట్టుకుంటాం. కానీ ఈ మధ్యకాలంలో ఎవరికి ప్రపంచంలో లేనటువంటి పేరు మా పిల్లవాళ్ళకు ఉండాలి అని ఈ మధ్యకాలంలో ఓ చిన్న సంఘటన జరిగింది. ఒక లెక్చరర్ గారు వారికి సంబంధించినటువంటి స్నేహితుడి ఇంటికి వెళ్ళారట. వెళితే ఆయన అన్నాడట, ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి, మనిషికి లేనటువంటి పేరు మా పిల్లవాడికి పెట్టుకోవాలనుకుంటున్నాను. నువ్వు మరి బాగా చదువుకున్న వ్యక్తివి కదా, ఆ కొత్త పేరు ఏదైనా చెప్తే బాగుంటుంది అని అడిగారట. ఏమో మీ వాడు చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాడు, మంచి రూపాన్ని కలిగి ఉన్నాడు, అలాగే కొత్త పేరు అడిగావు, సరీసృప్ అని పేరు పెడదాం, ఇది శాస్త్రీయంగా చాలా గొప్ప పేరు అని. సరీసృప్ అంటే అర్థం ఏంటంటే, సరీసృపంలోని ఇది జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక విభాగానికి సంబంధించినటువంటి పేరు. కొన్ని జంతువులకు సంబంధించిన లక్షణాలు వచ్చాయి. అలాగే ఈ మధ్యకాలంలో పిల్లలకు పెట్టుకుంటున్నటువంటి పేర్లలో అర్థం కానటువంటి అక్షరాలు, అర్థం పర్థం లేనటువంటి పేర్లు, భగవంతుడికి సంబంధం లేని పేర్లను కూడా మన పిల్లలకు పెట్టుకుంటున్నాం. దీనివల్ల ఆ ప్రొనౌన్సియేషన్ వాల్యూస్ మారిపోవటం, వాళ్ళకున్నటువంటి పేరు బలం తగ్గిపోవటం వల్ల ఇబ్బందులు వస్తాయి. కానీ పూర్వం నుంచి మనం ఇలవేల్పు దేవతా స్వరూపాల యొక్క పేర్లు కానీ, ఇష్టదేవతా స్వరూపాల యొక్క పేర్లు కానీ, లేకపోతే మీ పూర్వీకులకు సంబంధించినటువంటి పెద్దల పేర్లు పెట్టుకోవటం ఒక రకంగా ఇది మంచిదే. పూర్వీకులకు సంబంధించినటువంటి పేరు గనక
మీ జన్మ నక్షత్రాన్ని కూడా అనుసరించి వచ్చినటువంటి పేరుతో అనుసంధానం చేయటం వల్ల పితృకర్మలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది యొక్క జీవన గమనంలో పూర్వీకుల యొక్క పేర్లతో పాటుగా జనరేషన్స్ మారుతూ ఉన్నా కూడా అవే పేర్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. కొన్ని దోషయుక్తమైనటువంటి పరిస్థితులు కూడా పరిహారం అవుతూ ఉంటాయి. కాబట్టి మీ పేరు తప్పనిసరిగా భగవంతుడికి సంబంధించిన పేరైనా ఉండాలి, ఇలవేల్పు దేవతా స్వరూపానికి సంబంధించిన పేరైనా ఉండాలి, లేదా జన్మ నక్షత్రాన్ని అనుసరించి మొదటి అక్షరం నుండి మీ ఇష్టం వచ్చినటువంటి భగవంతుడి పేరు పెట్టుకోవచ్చు. పూర్వీకులైనటువంటి గతించిపోయినటువంటి పితరులు పెద్దల యొక్క పేర్లు పెట్టుకోవడం వల్ల కూడా వీళ్ళకి ఆరోగ్యపరమైన అంశాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, ఇతరత్రా పరిస్థితుల్లో పూర్వీకుల యొక్క అనుకూలత ఆశీస్సుల వల్ల వీళ్ళ దైనందిన జీవితం కూడా బాగుంటుంది. కాబట్టి పూర్వీకులకు సంబంధించిన పెద్దల పేర్లను కూడా మన పిల్లలకు పెట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి దోషం కూడా కాదు.